అందరికీ నమస్కారం. నేను మీ హిమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. వెజిటేరియన్స్లో చాలామంది రోజు పప్పు ఉండేట్టు చూసుకుంటారు. ఎందుకంటే వెజిటేరియన్ ఫుడ్ తినే వాళ్ళకి పప్పు చాలా బలాన్ని ఇస్తుందన్నమాట. అయితే ఇంత మంచి పప్పుని మనం రోజు ఒకేలాగా చేసుకుంటే కొంచెం బోర్ కొడుతుంది కదండి. అందుకనే ఇవాళ ఒక మంచి డిఫరెంట్ రెసిపీని మీకు చూపించబోతున్నాను. ఈ పప్పు మనం క్యారెట్స్ వేసి చేయబోతున్నాం. సో ఈ అద్భుతమైన క్యారెట్ పప్పు ఎలా చేయాలో చూద్దాం. క్యారెట్ పప్పు చేయడం కోసం నేను 1 టేబుల్ స్పూన్ అంత కందిపప్పు, 1 టేబుల్ స్పూన్ అంత పెసరపప్పుని తీసుకుంటున్నాను. వీటిని సరిపడా నీళ్లు పోసి కుక్కర్కి మూత పెట్టి పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి పప్పుని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. ఇప్పుడు ఈ పప్పుకి తాలింపు వేయాలి. దీనికోసం ఒక కడాయిలో 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. ఇందులో 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఇంగువ వేయాలి. ఆ తర్వాత ఇందులో చిన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ వేసి వేయించాలి. నెక్స్ట్ ఇందులో చిన్న ముక్కలుగా కట్ చేసిన 1 పచ్చిమిరపకాయ కూడా వేస్తున్నాను. అలాగే కొన్ని కరివేపాకుల్ని కూడా వేస్తున్నాను. నేను ఇందులో ముందుగా 2 వెల్లుల్లి రెబ్బల్ని లైట్గా దంచి పెట్టాను. వాటిని కూడా ఇందులో వేస్తున్నాను. వీటిని బాగా వేయించాలి. ఉల్లిపాయలు బాగా వేగి కాస్త రంగు మారిన తర్వాత చిన్న ముక్కలుగా తరిగిన 2 మీడియం సైజ్ క్యారెట్లని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోవాలి. క్యారెట్లని మగ్గించడం కోసం ఇందులో కొన్ని నీళ్లు పోస్తున్నాను. క్యారెట్లు కాస్త మగ్గిన తర్వాత మిక్సర్ జార్లో 1 టేబుల్ స్పూన్ తురిమిన పచ్చి కొబ్బరి, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి నీళ్లు అసలు పోయకుండా బరక్గా రుబ్బుకోవాలి. పప్పు బాగా ఉడికింది. ఇది గట్టిగా ఉంది కాబట్టి కొన్ని నీళ్లు పోసి డైల్యూట్ చేసుకోవాలి. ఇప్పుడు ఉడికిన క్యారెట్ మిశ్రమంలో ఉడికించిన పప్పుని వేస్తున్నాను. పప్పు మరీ గట్టిగా ఉంది కాబట్టి ఇందులో నేను కొన్ని నీళ్లు పోస్తున్నాను. ఇదంతా బాగా కలపాలి. చివరగా ఇందులో రుబ్బి పెట్టుకున్న కొబ్బరి మిశ్రమాన్ని వేసి కలుపుకోవాలి. ఈ పాయింట్లో రుచి చూసి కావాలంటే ఎక్స్ట్రా ఉప్పు యాడ్ చేసుకోవచ్చు. అంతే, రుచికరమైన క్యారెట్ పప్పు తయారైనట్టే. దీన్ని వేడివేడి అన్నంలోకి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ క్యారెట్ పప్పు చేసుకోవడం చాలా సింపుల్. క్యారెట్స్ నచ్చిన వాళ్ళు కూడా ఇలాగ పప్పు చేస్తే చాలా ఇష్టంగా తింటారు. ఇది మీరు అన్నానికే కాదు, చపాతీలకు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి.